శరీరం ప్రయాసపడాల్సిందే. దేవుని కుటుంబం ఇచ్చాడు, బిడ్డల్ని ఇచ్చాడు. బిడ్డల్ని మంచిగా చదివించండి, బిడ్డలకు ఆస్తిని సమకూర్చండి, ఇల్లు కట్టండి. అక్రమం చేసి కాదు, మోసం చేసి కాదు, అన్యాయం చేసి కాదు, న్యాయబద్ధంగా. ఒక దైవ సేవకుడు ప్రేమతో కొంతమందికి రుణాలు ఇస్తూ వచ్చాడు. ఆయన ఇస్తూ, బ్యాంకు ఇంట్రెస్ట్ నాకు ఇవ్వండి, ₹2 వడ్డీతో అనని. ఒకడు మందిరం కట్టాలని 10 లక్షలు తీసుకున్నాడు. దురదృష్టవశాత్తు డబ్బు ఇచ్చిన దైవ సేవకుడు ప్రభునందు నిద్రించాడు. 10 లక్షలు తీసుకున్నవాడు, నేను నెత్తిన పాలు పోసుకున్నాను బాబు అని అన్నాడు. వీడు నెత్తిన ఇక్కడ పాలు పోసుకోవచ్చు, అక్కడ వాడి నెత్తిన నిప్పులు భయపడతాయి. వాడు 10 లక్షలు నేను తప్పించుకున్నానని మాట్లాడాడు. దేవుని బిడ్డలు మీరు ఎవ్వరికి మోసం చేయదు. భర్త భార్యకు మోసం చేయొద్దు, భార్య భర్తకు మోసం చేయొద్దు, తల్లిదండ్రులు పిల్లలకు మోసం చేయొద్దు, పిల్లలు తల్లిదండ్రులకు మోసం చేయొద్దు. అన్యాయమైన ఆర్జన నీ ఇంట్లోకి రాకూడదు. అన్యాయమైన సొత్తు అది మన ఇంట్లో ఉండకూడదు. అది నీ శరీరాన్ని పాడు చేయడం కాక నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది. యేసు ప్రభు శరీరంలో నుండి నిన్ను ప్రక్కకు లాగేస్తుంది. నీ అంతరంగ పురుషుడు వర్ధిల్లకుండా చేస్తుంది. కాబట్టి దేవుని పిల్లలు న్యాయంగా బ్రతకండి, న్యాయంగా యథార్థంగా మాట్లాడండి. చాటున ఎవరి గురించి మాట్లాడద్దు. ఎంత భయంకరమో వారిని నేను సంహరించేదను. చాటున ఎవరిని గురించి మాట్లాడద్దు, వారిని నేను సంహరించేదను. రెండవది, వారి కంటిలో అహంకారం ఉంటుంది, వారి హృదయంలో గర్వం ఉంటుంది. దేవుడు ఎక్కడుండాలి ఇంకా? దేవుడు ఎక్కడుండాలి ఇంకా? అహంకార దృష్టి కలిగిన వ్యక్తి వాక్యాన్ని చదివితే ఏం అర్థమవుతుంది? దయచేసి గమనించాలి. గర్వము కలిగిన ఈ హృదయం, వాక్యము నా హృదయంలో నిలిచి ఉండాలంటే ఎట్లా నిలిచి ఉంటుంది? నిలవదు. హృదయంలో వాక్యం నిలవదు, కంటిలో వాక్యం అర్థం కాదు. ఇతడు పూర్తిగా దేవుని సన్నిధిలో నుండి వెళ్ళిపోయి శాపంలోకి వెళ్ళిపోవలసి వస్తుంది. శాపంలోకి వెళ్ళిపోవలసి వస్తుంది. దేవుని బిడ్డలు మీరు ఎన్నో సంవత్సరాల నుండి దేవుని సన్నిధానంలోకి వస్తున్నారు. అంతరంగ పురుషుల్లో ఎదుగుదల లేకపోతే ప్రయోజనం లేదండి, ప్రయోజనం లేదు. దేవుని పిల్లలుగా మీ అందరికీ ఒక తండ్రిగా నేను మీకు వినవించుకుంటున్నాను. దయచేసి మారండి, దయచేసి మారండి. ప్రభువులాగా నేను ఉండాలి, ప్రభువు వలె నేను ఉండాలి అనే ఆ మంచి మనస్సు. నేను ఇంకొక విషయం చెప్తాను. మీరెందుకు ఎదగలేదు అంటే, ఒక పేదవాడు ఒక కోడిని పెంచుకున్నాడు. కోడిని పెంచుకుంటే కోడి ఏం చేస్తుందో చెప్పండి? కోడి ఏం చేస్తుంది? దానికి కూడా నమ్ముతి అని చూస్తారు. కోడి ఏం చేస్తుంది? అది గుడ్లు పెడుతుంది. అంతేగాని కోడి ఏమన్నా బంగారు పెడుతుందా? గుడ్లు పెడుతుంది. వాడు గుడ్లు పెట్టించుకున్నాడు. దరిదాపు 20 గుడ్లు పెట్టినది ఆ పిల్ల కోడి. వాడు వేసే అన్ని గింజలు తిని నమ్మకంగా 20 గుడ్లు పెట్టింది. వాడు ఆ గుడ్లన్నిటినీ దాంట్లో పొదిగించాలనని ఆశ ఉన్నటువంటి వాడు ఒక అడవిలోకి వెళ్ళాడు. ఆ చెట్టు మీద ఒక గూడు కనిపించాది. ఏదో గూడు ఉంది అని చెప్పి పైకి ఎక్కితే అందులో ఒక గుడ్డు ఉంది. ఆ గుడ్డును తీసుకొచ్చి తన కోడి పెట్టిన గుడ్లతో పాటు పొదిగించాడు. పొదిగిస్తే పిల్లలన్నీ ఇడిగాయి. అయితే తాను తీసుకొచ్చి పెట్టిన గుడ్డు కూడా ఇడిగాది. అది గద్ద పిల్ల. ఆ గద్ద పిల్లది. ఇది కోడి పిల్లలతో తిరుగుతూ గద్ద ఎగిరేది మర్చిపోయింది. గద్ద ఎగురుతుంది.
ఉన్న పక్షులన్నిటికంటే చాలా ఎత్తైన స్థలంలోకి వెళ్ళి ఎగిరే పక్షి ఏదంటే గద్ద. అయితే ఈ పిల్లలతో చేరి ఎగిరేది మర్చిపోయింది. పిల్లల్లాగానే, కోడి పిల్లల్లాగానే ఆ చెట్టుకి ఈ చెట్టుకి ఆ నేల ఇక్కడ ఇట్లా అని పొడుచుకొని తినడం నేర్చుకొనింది. ఎన్ని రోజులైనా ఎగరడం లేదు. చాలామంది మిమ్మల్ని దేవుడు గద్దలాగా పైకి ఎక్కించాలని ఆశ, చాలా ఉన్నతమైన స్థలాలకు మిమ్మల్ని ఎక్కించాలని ఆశ. అయితే ఈ పిల్లలతో గద్ద ఉన్నట్టు మీ సహవాసాలు మంచివి కాదు, మీ స్నేహాలు మంచివి కాదు, మీ సహవాసాలు మంచివి కాదు, మీ స్నేహాలు మంచివి కాదు. ఎక్కడో ఉన్నతంగా ఎదగవలసినటువంటి, ఎగరవలసిన పక్షి కోడి పిల్లలతో తిరుక్కుంటూ ఉంది. దయచేసి గమనించాలి. మీరు స్నేహం చేసేటప్పుడు ఆలోచించాల్సింది, మీ ఎదుగుదలని అణిచివేసే స్నేహమైతే వాడికో దండం పెట్టి ప్రక్కకు రావాలి. మీ ఎదుగుదలను అణిచివేసి అంటే నీ ప్రార్థనా జీవితం, సహవాసానికి రావడం పోవడం, సహవాసంలో చేయవలసిన కార్యాల విషయమై దేవుని కొరకు ఉపయోగపడవలసిన విషయాల్లో నిన్ను అణిచివేసేవారు బోలెడు అంతమంది ఉంటారు. ఎక్కడికి రాపోతావు? ఈరోజు యూత్ మీటింగ్, వర్షం పడింది నేను చెప్పచ్చు, రారా మనం ఇంకో దగ్గరికి వెళ్దాం. నిన్ను అణిచివేసే ఈ సహవాసానికో దండం పెట్టాలి. దాంతో కంటిన్యూ అయితే నీ ఎదుగుదల అంటే భవిష్యత్తులో ప్రభువు నిన్నేం చేయాలి అనుకున్నాడో అది చెయ్యలేడు. కోడి పిల్లల దగ్గరే బతకాల్సి వస్తుంది. పురుగులు తినుకుంటా, చిన్న చిన్న పురుగులు తినుకుంటా ఆ కోడి రెక్కల కింద బతకాల్సి వస్తుంది. రెక్కలు చాపి ఒక్కసారిగా ఉన్నతమైన శిఖరాల మీదకి వెళ్ళి అట్లా తిరుగుతున్న పక్షిరాజులాగా నేను చేయాలని దేవుని ఆశ. దాన్ని పోగొట్టుకుంటున్నావు. కారణం నీ సహవాసాలు మంచివి కాదు, దానర్థం మీ స్నేహాలు మంచివి కాదు. దేవుని పిల్లలుగా నీ స్నేహము నీ ఎదుగుదలని పాడు చేయకూడదు. అది ఎంత గొప్ప స్నేహితుడైనా. నేను అప్పుడప్పుడు చెప్తాను, ఇన్నేళ్ల నుండి నాకంటూ ఒక స్నేహితుడు కూడా లేడు, పెట్టుకోను. నా స్నేహితుడు యేసు ప్రభువే. నాకు అవకాశం ఉంటే ఆయనతో మాట్లాడుకుంటాను, లేకపోతే నెమ్మదిగా వాక్యం చదువుకుంటాను, లేకపోతే ఎవరైనా పిలిస్తే వెళ్ళి ఆయన గురించి ప్రకటిస్తాను, హాయిగా వచ్చేస్తాను. దయచేసి గమనించాలి, నా ఎదుగుదలను పాడు చేసే స్నేహము నాకు పనికే రాదు. నా దేవుడు నన్ను ఎంతో ఉన్నతంగా హెచ్చించాలని ఉంది. నేను అప్పుడప్పుడు చెప్తాను, నేను ఒక రోజున బిడ్డలు ఆకలితో ఉన్నానని ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి భిక్షం అడుక్కున్న వ్యక్తిని నేను. ఇంటి అద్దె కట్టలేక బస్టాండ్లో ఉన్న వ్యక్తిని నేను. ప్రభువు నన్ను హెచ్చించటానికి గల కారణం ఏమిటంటే, నా ఎదుగుదలను అణిచివేసే స్నేహితులతో నేను కలవలేదు కాబట్టి. బోలెడు అంతమంది నాతో స్నేహం చేయటానికి ఇష్టపడచ్చు, కానీ నా ఎదుగుదలకి అడ్డుపడే స్నేహం అది ఎంత గొప్పదైనా నో సారీ అని వదిలేస్తాను. కాబట్టి ప్రభువు కనికరించి రోజు ఇక్కడి దాకా నడిపించాడు. నాకంటే మిమ్మల్ని ఇంకా గొప్పగా అభివృద్ధి చేయాలని ఆయన ఆశ. నా మాటలు వట్టివి కాదు, నాకంటే గొప్పగా మిమ్మల్ని చేయాలని ఆశ. అయితే మన జీవితాలలో పనికిరానివన్నీ చొరబడ్డాయి. ద్వేషము, ఈర్ష్య, పగ, పనికిరాని మాటలు, పనికిరాని స్నేహాలు, ఇవన్నీ కూడా నీ లోపల చేరి అంతరంగ పురుషుడు వర్ధిల్లకుండా చేశాయి. అంతరంగ పురుషుడు ఆత్మలో ఎదుగుదల లేకుండా చేశాయి. ఆ ఎదుగుదల లేని కారణాన నీలోకి ప్రవేశించినవన్నీ
నీ ఆత్మీయ జీవితాన్ని అణిచివేస్తూ వచ్చాయి. ముఖ్యంగా నీ స్నేహాలు, మీ స్నేహాలు దయచేసి గమనించాలి. మీ స్నేహాలు, ఆడబిడ్డలు, మగబిడ్డలు, మీ స్నేహాలు పాడు చేసేస్తాయి. ఈ రోజుకైనా అవి మానుకుంటే మంచిది. చాటున ఇతరులని గురించి మాట్లాడేది మానుకోండి. దయచేసి మానుకోండి. ఆ రీతిగా మాట్లాడితే నీ కంటిలో అహంకారం, నీ దృష్టిలో అహంకారం, నీ హృదయంలో గర్వం ఉంటుంది. నీ దృష్టితో, అహంకారపు దృష్టితో ప్రభువుని చూడలేవు. గర్వపు హృదయముతో ప్రభుని రమ్మని పిలవలేవు. నీవు పూర్తిగా వెలివేయబడ్డ మనిషివి దేవుని దృష్టిలో. దేవుని దృష్టిలో నువ్వు వెలివేయబడ్డ మనిషివి. చాలా నెమ్మదిగా చెప్తున్నా, దయచేసి అర్థం చేసుకోండి. దయచేసి అర్థం చేసుకోనండి. ప్రభు దినాలు దగ్గర పడుతూ ఉన్నాయి. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. ఆ దినమున నేను సిద్ధపడి ప్రభు దగ్గరికి వెళ్ళాలి. నేను సౌఖ్యంలోకి వెళ్ళాలి. ఏదేనులో ప్రభు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళితే నాకు సౌఖ్యం. అక్కడికి వెళ్ళాలి. కానీ నేను ప్రభువుని విడిచిపెట్టి శాపంలోకి వెళ్ళి శాపము నుండి నరకానికి వెళ్ళకూడదు. శాపం ఆదాము హవ్వలకే కాదు, వారి పిల్లలందరూ కూడా అనుభవించారు. శాపం నీవే కాదు, నీ తరువాత పిల్లలు అనుభవిస్తారు. దయచేసి గమనించాల్సింది, ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థన చేయుచున్నాను. ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. ఆత్మలో వర్ధిల్లు, శరీరంలో వర్ధిల్లు, తప్పు లేదు. సంపాదించు, పిల్లల్ని బాగా చదివించు, మంచి ఇల్లు కట్టుకో, తప్పు లేదు. అయితే పనికిరాని సొమ్ము నీ ఇంట్లోకి రాకూడదు. వస్తే నీ ఇల్లు చెడిపోతుంది, నీ పిల్లలు చెడిపోతారు. పనికిరాని సొమ్ము మీ ఇంట్లోకి రాకూడదు. నీ ఇల్లు శుభ్రంగా ఉండాలి. జక్కయ్య ఇంటిలాగా అక్రమం దూరం వెళ్ళిపోవాలి, క్రమం ఇంట్లోకి రావాలి. దయచేసి ఈ విషయాన్ని బాగా గమనించి ఈ రోజు నుండి ఆత్మలో ఎదిగే ప్రయత్నం చేయండి.